హాయ్ ఎవ్రీవన్. సో లాస్ట్ వీడియోలో మనం బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటో చూసాం. అంటే లిస్ట్ అంటే ఏంటి, డిక్షనరీ అంటే ఏంటి, టపుల్ సెట్ అనేది చూసాం. సో ఈ వీడియోలో వచ్చేసరికి యూజర్ డిఫైన్డ్ డేటా స్ట్రక్చర్స్, ఈ వీడియో నుంచి యూజర్ డిఫైన్డ్ డేటా స్ట్రక్చర్స్ అనేవి చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు స్టాక్, క్యూ, ట్రీ, గ్రాఫ్ ఒక చిన్న కాన్సెప్ట్ ఉందన్నమాట. సో అది ఫస్ట్ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఇవి యూజర్ డిఫైన్డ్కి వెళ్దాము. సో అది వచ్చేసరికి వాట్ ఈజ్ అన్ అరే. సో ఇన్ డీటెయిల్డ్గా వెళ్ళలేక ముందు విత్ కోడింగ్ కోడింగ్ అనమాట. సో కోడింగ్ చేసే ముందు ఆల్రెడీ స్టాక్ అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి, అవన్నీ నేను నార్మల్ లైక్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. కానీ డీటెయిల్డ్గా విత్ ఎగ్జాంపుల్ అనేది ఈ వీడియోస్లో, నెక్స్ట్ వీడియోస్లో ఇస్తాను. సో ఫస్ట్ దానికన్నా ముందు వాట్ ఈజ్ అన్ అరే అనేది చూద్దాం. సో అరే అనేది ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్. నెక్స్ట్ ఏంటంటే లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, అది లీనియర్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్. సో ఇప్పుడు ఏంటంటే ఫర్ సపోజ్ ఎరే అనేది 1 2 3 4 అని తీసుకుందాం ఎలిమెంట్స్. 0 1 2 3 అనే ఇండెక్స్లో ఉన్నాయి. సో అడ్రస్ వచ్చేసరికి ఫస్ట్ దానికి 100 అనుకుంటే నెక్స్ట్ దానికి 104, అంటే ఇంటీజర్కి 4 bytes తీసుకుంటుంది అనుకుంటే 104, 108, 112. సో ఇలా కంటిన్యూస్గా ఉంటుంది. నెక్స్ట్ ఎలిమెంట్ ఉంటే 116 అనే లొకేషన్లో ఉంటుంది. సో ఈ అరే అనేది లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ అదేవిధంగా కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్. సో ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇది మెమరీ అనుకోండి, ఇది ఒక మెమరీ. సో ఇక్కడ ఒక చంక్ అంటే టూ టూ ఎలిమెంట్స్ పట్టే చంక్ ఉంది, ఇక్కడ ఒక 2 ఎలిమెంట్స్ పట్టే చంక్ ఉంది. సో దీన్ని చంక్ అంటారు. అంటే మెమరీలో పార్ట్స్ ఉంటాయి కదా, ఇలా పార్ట్స్ ఉంటాయి. సో ఈ రెండు ఖాళీ ఉన్నాయి, నెక్స్ట్ ఈ రెండు ఖాళీ ఉన్నాయి అనుకుందాం, వాటిని చంక్ అంటారు. సో ఇక్కడ ఇప్పుడు అరే అనుకోండి, ఇలా ఇప్పుడు మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక 2 ఉన్నాయి, ఇక్కడ ఒక 2 ఉన్నాయి కదా, అలా స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ 1 2 ఇక్కడ 3 4 అలా స్టోర్ చేసుకోవడానికి పాసిబుల్ కాదు. ఎందుకంటే అరేలో కంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్. సో ఎక్కడైతే మెమరీలో 4 స్పేసెస్ ఉంటాయో అక్కడే ఈ 4 ఎలిమెంట్స్ అనేవి అవుతాయి. ఒకవేళ ఎప్పుడైనా 2 ఎలిమెంట్స్ది క్రియేట్ చేస్తే అప్పుడు ఇక్కడ కానీ స్టోర్ అవుతుంది. అంటే కంటిన్యూస్గా మెమరీ లొకేషన్లో ఉండాలన్నమాట. నెక్స్ట్ యాక్సెస్ ఎలిమెంట్స్ ర్యాండమ్లీ. అంటే యాక్సెస్ ఎలిమెంట్స్ ర్యాండమ్లీ అంటే ఇప్పుడు ఇది ఏఆర్ఆర్ అనుకోండి, దీని పేరు. ఎరే ఆఫ్ 2 అన్నాం అనుకోండి, 3 అనేది వస్తుంది, 3 అనే ఆన్సర్ వస్తుంది దీనికి. అదే ఎరే ఆఫ్ 1 అన్నాం అనుకోండి, 1లో ఏముంది 2, కాబట్టి 2 అనే ఎలిమెంట్ వస్తుంది. సో ఇదేంటంటే యాక్సెస్ ఎలిమెంట్స్ ర్యాండమ్లీ. సో బేస్డ్ ఆన్ ద ఇండెక్స్ ఎలిమెంట్స్ అనేవి యాక్సెస్ ర్యాండమ్గా చేసుకోవచ్చు, అంటే లైన్గానే వెళ్ళక్కర్లేదు. సో థర్డ్ ఎలిమెంట్ కావాలంటే 3, అరే ఆఫ్ 3 అంటే 4 వస్తుంది, అలా అనమాట. నెక్స్ట్ హోమోజీనియస్ ఎలిమెంట్స్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి హోమోజీనియస్ ఎలిమెంట్స్. హోమోజీనియస్, హెట్రోజీనియస్ అనే 2 ఎలిమెంట్స్ ఉంటాయి. హోమోజీనియస్ అంటే ఏంటంటే అన్ని సేమ్ టైప్ ఆఫ్ ఉంటే హోమోజీనియస్ అంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటే దాన్ని హెట్రోజీనియస్ అంటారు. సో ఈ ఎరే వచ్చేసరికి హోమోజీనియస్ అనమాట. అంటే ఏం లేదు, ఇప్పుడు సపోజ్ మనం ఎరేలో కలర్ మార్చుదాం ఒక నిమిషం. సో ఇప్పుడు ఎరేలో ఇంటీజర్ స్టోర్ చేసాం అనుకోండి, మిగతావి కూడా ఇంటీజర్సే ఉండాలి. అదే ఎరేలో స్ట్రింగ్ ఆర్ క్యారెక్టర్ స్టోర్ చేసాం అనుకోండి, అన్ని క్యారెక్టర్సే ఉండాలి. సో హోమోజీనియస్ అంటే ఏం లేదు, అన్ని సేమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఎరే అంటారు. సో ఎరేలో ఓన్లీ హోమోజీనియస్ ఎలిమెంట్స్ మాత్రమే చేయగలం. ఆల్రెడీ మనం చూసాం లిస్ట్ ఉంది. ఇప్పుడు లిస్ట్లో ఏంటి, మనం ఇంటీజర్ స్టోర్ చేసుకోవచ్చు, ఫ్లోటింగ్ పాయింట్ చేసుకోవచ్చు, స్ట్రింగ్ చేసుకోవచ్చు, అలా వెరైటీ ఆఫ్ ఎలిమెంట్స్, వేరియస్ ఎలిమెంట్స్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. కానీ ఎరేలో మాత్రం హోమోజీనియస్ మాత్రమే చేసుకోగలం. సో అది ఎరే అంటే. నెక్స్ట్ దాని యొక్క అప్లికేషన్స్ ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.